మాజీ సీఎం జగన్ పుట్టినరోజు ఉన్మా చర్యలకు పాల్పడిన వారికి పోలీసులు తగిన బుద్ధి చెప్పారని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. గర్భిణిని కాలితో తన్నిన నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. వైసీపీ నేతలు పొట్టేలు నరికి జగన్ చిత్రపటాలకు రక్తాభిషేకం చేయడం లాంటి అనాగరిక చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన ఎంఎస్ రాజు భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీనగర్ కాలనీలో తన నివాసం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరినీ సమన్వయంతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బలంగా చేస్తామని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సత్యసాయి జిల్లాని పార్టీని నెంబర్ 1గా చేసే విధంగా పనిచేస్తామని, ఏ పార్టీ ఓడిపోయినా పార్టీ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయాలి తప్ప ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తేనో, రప్పా అని మాట్లాడితేనో, లేదా గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లు నరుకుతామంటే, అధికారం వస్తే నరుకుతామంటే మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, మీరు రావాలేమో, మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి మంచి పద్ధతి కాదు. సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ